హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులకి మళ్ళీ రిటర్న్ వీడియో చేయడం జరిగింది. సో అందరినీ తీస్తా. ఏంటంటే కొంచెం మనము అన్ని బయటకు తీయాలి. అంటే రిటర్న్ ప్రాసెస్ విషయాన్ని గురించి నేను క్లారిటీగా ఇవ్వాలి. మళ్ళీ రిటర్న్ దాంట్లో కొంచెం ఇష్యూ అయితే జరగడం జరిగింది. ఏంటి బ్రో ఇష్యూ అనేది కూడా చెప్తాను. ఓకే, రిటర్న్ ప్రాసెస్ కన్ఫామ్గా చేద్దాం. అండ్ ఇంకోటి, కొంతమంది వీడేదో ఇన్ని రోజులు వీడియో చేయకపోవడంలో వీడు భయపడ్డాడు, వీడేదో ఖాళీగా ఉన్నాడు, వీడు వెనకడిగేశాడు, ఇలాంటి సోది కబుర్లు అన్నీ చెప్తున్నారంట. కుక్కలు ఎన్ని మురిగినా నేను పట్టించుకోను. ఎందుకంటే మొత్తం ఇదిగోండి, అందరివి మొత్తం రాసుకొని వచ్చాను అనమాట. ఓకే, నో ఇష్యూ. అందరివి విత్ ప్రూఫ్లతో ఉన్నాయి. ఎవరైనా సరే ఇంకెక్కువ తక్కువ వాగినవి నాకు ఏమైనా వీడియోలు ఎవరైనా సరే నాకు పెడితే తీద్దాం బయటికి. ఓకే, నో ఇష్యూ. ఎలాంటి మేనేజర్లు అయినా ఎవరైనా సరే ఎవరి రిటర్న్ ప్రాసెస్లో ఎవరెవరివి ఎలాంటివి విషయాలు జరిగి అన్నీ ఉన్నాయి. ఓకే, సరే మెయిన్గా రిటర్న్ ప్రాసెస్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్లో జరుగుతున్న కొత్త కండిషన్స్ మారాయి. సో ఆ కండిషన్స్లో ఏమేమి అప్లికబుల్ అయినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30,000 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నారనుకోండి, అందులో 10% అనేది కన్ఫర్మ్గా కంపెనీ తీసుకుంటుంది, మీకు తెలిసిన విషయమే. అండ్ జిఎస్టీ ఒక 18% తీసుకుంటుంది. అండ్ ట్రావెల్ ఛార్జ్, డెలివరీ ఛార్జ్ అప్ అండ్ డౌన్ మొత్తం కూడా మీదే పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్డిపిఏ ఛార్జ్ అండి. ఈ ఎన్డిపిఏ ఛార్జ్ ఏదైతే అవుతుందో ఈ ఛార్జెస్ కూడా మీ మీద పడుతున్నాయి. ఈ ఎన్డిపిఏ ఛార్జెస్ని మళ్ళీ మీరు రిటర్న్గా ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 30,000 లేదా 1,500, 30,000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నావు, 15,000 ప్రోడక్ట్ వాడేసావు, ఇంకా 15,000 ప్రోడక్ట్ ఉంది. లేదంటే అంత ప్రోడక్ట్ 15,000 ప్రోడక్ట్ ఉంది అనుకుందాం. ఈ 15,000 ప్రోడక్ట్లో నీకు ఒక 10% అనేది కంపెనీ తీసేసుకొని 18% జిఎస్టీ కూడా తీసేసుకొని అండ్ ట్రావెల్ ఛార్జ్ అంతా కూడా ఇది కదా, అది కూడా తీసేస్తే అందులో మళ్ళీ మీకు ఏదైతే ఆ 25% ఏదైతే కమిషన్ ఫస్ట్ మీ స్పాన్సర్కి ఇస్తారో ఆ అమౌంట్ కూడా మళ్ళీ అందులో అప్లికబుల్ అయ్యి, ఓకే, ఆ 15,000లోనే ఆ 7,000 మరియు 10% అంతా కూడా క్యాన్సిల్ అయ్యి మిగతా అమౌంట్ ఏదైతుందో అది మాత్రం మీకు ఇస్తుంది. ఓకే, ఇది ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి, ఈ ఫాలోఅప్ ఏంటి, అదంతా కూడా మీకు ఇక్కడ ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ నెంబర్ నాదే. సో ఈ నెంబర్కి ఫస్ట్ మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో అన్న కొత్తగా స్టార్ట్ అయిందన్న కదా, దీని గురించి ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నా లేదా రిటర్న్ చేసుకుందాం అనుకున్నా ఈ నెంబర్ కనపడుతుంది కదా, ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా చెప్తాం. ఎందుకు కూడా వీడియోలో చెప్పేయచ్చు కదా అనొచ్చు, దానికంటూ ఒక రీజన్ ఉంది. అన్ని వీడియోలో చెప్పలేం అండ్ అన్నిలో చేయడానికి లేదు. ఈ ప్రొసీజర్ అంతా కూడా సపరేట్గా ఒక టీం ఉంది, ఆ టీం వర్క్ వాళ్ళు చేస్తున్నారు. సో నేనైతే చేయట్లేదు, ఇదంతా కూడా వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు నెంబర్ వచ్చి నాకు చేస్తే ఏవైతే మీకు ఇదంతా ఓకే, ఈ ప్రొసీజర్ ఓకే, మేము రిటర్న్ చేసుకుంటాం, నిజంగానే ఉందా భయ్యా రిటర్న్ ప్రాసెస్కి నిజమేనా అని అడిగితే ఎంతమందికి చేశాను అంతమందివి నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది మీకు ఒక రీసెంట్గా మొన్న చేసిన నెంబర్స్ ఇవ్వండి, ఇవన్నీ నెంబర్స్. ఓకే, ఇవన్నీ ఈ నెంబర్స్ ఎందుకు చూపించట్లంటే ఇవ్వండి, ఇవన్నీ కూడా చేసాము మొన్న రీసెంట్గా ఒక్క రోజులో చేసినవి ఇవన్నీ, ఇంకా వెనకాల పేజ్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చేశాను. సో ఇవన్నీ చేయించేసిన తర్వాత వీళ్ళన్నీ కూడా ప్రూఫ్స్ తీసుకుంటాయి, ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది. ఓకే, ఆ ప్రొసీజర్లోనే నాకు ఈ ఎన్డిపిఏ ఛార్జ్ గురించి బయటపడ్డది. సో ఈ ఎన్డిపిఏ ఛార్జెస్ అనేవి ఓకే, అవి మళ్ళీ మనం రిటర్న్ ఎలా తెచ్చుకోవాలనేది క్లారిటీ లేదు. అంటే అవి కన్ఫర్మ్గా వస్తాయా రావా అనేది అయితే క్లారిటీ లేదు. ఎన్డిపిఏ ఛార్జెస్ అయితే 7,000 ఏవైతే ఉన్నాయో అవి. సో అవి రిటర్న్ రావాలంటే దాని ప్రొసీజర్ కూడా మేము తెలుస్తాను. ఫస్ట్ ఈ ప్రొసీజర్ అయిపోతే ఆ ప్రొసీజర్ గురించి మనం తెలుసుకోగలుగుతాం. బట్ ఇంత అమౌంట్ వస్తుందని ఒక క్లారిటీ కోసం రిటర్న్ ప్రాసెస్ గురించి చెప్పాను. ఓకే, సో ఒకవేళ కావాలనుకుంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. తర్వాత నేను ఒక నెంబర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు మొత్తం ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లారిటీగా మీరు కన్ఫర్మ్గా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. మీ మనీ మీకు 100% రిటర్న్ బ్యాక్ వస్తుంది. రిటర్న్ బ్యాక్ రాలేదు నా ద్వారా నుంచి ఎవరైనా అంటే నాకు చూపించండి, నేను కన్ఫర్మ్గా వాళ్ళకి రాలేదంటే రీజన్ ఏంటో చెప్తాను. అంటే రాలేదని ఎవరైనా కొంతమంది కమెంట్లు పెడతారు, పిచ్చి పిచ్చి కమెంట్లు, వాళ్ళ కోసమని మళ్ళీ చెప్పేస్తాను అనమాట. ఓకే, సో బీ హ్యాపీ. అండ్ ఇంకో విషయం, ఈ ప్రొసీజర్ ఇక్కడ దాకా అయితే ఓకే రిటర్న్ ప్రాసెస్కి. ఇప్పుడు నుంచి ఒక వీడియో దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటానంటే, నేను వెనక్కి వెళ్ళిపోయాను, సంథింగ్ ఏదో అన్నారంట, వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తాను. ఓకే, డోంట్ వరీ. ఎవరైనా మన గురించి ఏం తప్పుగా మాడితే అందరి గురించి కూడా బయట తీద్దాం. సో డోంట్ వరీ. ఎవడో ఏదో అన్నాడని చెప్పి నాకు వీడియోస్ పెట్టారు, అన్నీ కూడా మనం తీద్దాం. నేను ఏదో భయపడ్డానంట, ఓకే, ఏదో భోజనాలు పెడతారంట, మొత్తం అన్నీ మనం తినేసి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.